దేవాదాయ భూములని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉన్నది. ఈ గవర్నమెంట్కే కాదు, మన ప్రజలకి అందరికీ ఉన్నది. కంపల్సరీ ఈ భూములు ఫ్లాట్లు చేసి వేరే వాళ్ళకి వాళ్ళ సొంతానికి వాడుకోవడం మంచిది కాదు. ఇది దేవాదాయ భూములు దేవాదాయకే ఉండాలి. దేవాదాయ వాళ్ళ శాఖ వాళ్ళు దాన్ని పరిష్కరించాలని మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా ఇంతకుముందు 2 సార్లు ఇచ్చాము. ఆయన కూడా పరీక్షించి చూసుకోవాలని, దీన్ని రాజకీయం చేసి ప్లాట్లు చేసి అమ్ముకోకుండా దేవాదాయ భూముల్లో దేవాదాయానికే ఉండాలని మా గ్రామ ప్రజల తరపున అంతా తెలియజేసుకుంటున్నాం. అంటే 2 సార్లు మీరు ఇక్కడ వచ్చి ప్రజాభవన్లో దరఖాస్తు చేసినాం అంటున్నారు. మరి అధికారుల స్పందన ఎట్లా ఉంది? అధికారులు ఏం లేదు, స్టాంపులు వేసి అది ఇచ్చి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు, కానీ పట్టించుకోవడం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చి చెప్పడము. ఇంతకుముందు వారధి పేపర్లో కూడా ఇచ్చాము, తర్వాత అక్షర విజేతలో కూడా ఇచ్చాము, ఇంకోటి ఈ TV6లో కూడా ఇచ్చాము. ఇంకా స్పందించకపోతే మళ్ళీ మన భూములని మన గుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనకు ఉంది కదా. అందుకోసం అని తక్షణ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి ఏం హెచ్చరిస్తున్నారు? ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే, ఈ మన భూములు మనం కాపాడుకోవాల్సింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2 సార్లు విన్నపం చేశాను, ఇది 3వసారి చేస్తున్నాను. తక్షణ చర్య తీసుకోవాలని, మన భూములు మన గుడిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని. 44 ఎకరాలు ఇప్పుడు చూసుకుంటే ఉన్న కాడికి పోయిన కాడికి మిగిలిందన్న మనం కాపాడుకునే బాధ్యత ఎంతైనా ఉందని కోరుచున్నాము. అంటే లేని పక్షంలో ఇప్పుడు 3వసారి అవుతుంది. ఈ 3వసారి ఇచ్చారు, ఇప్పటికైనా స్పందించకపోతే ముందు మీరు ఏముండబోతుంది, మరి ఏం చేయాలనుకుంటున్నాం? మీ కార్యాచరణ ఏంటి? ముందు ధర్నాకు దిగుదాం అనుకుంటున్నాము. గుడి తరపున గ్రామ ప్రజలందరం కూర్చి అక్కడికి వెళ్ళి ధర్నా ఎంతైనా ఇది మన ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పాము, లేకపోతే మా గ్రామ ప్రజలందరం కలిసి మేము ధర్నాకి దిగుతామండి. గుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దాని స్థలాలు ఈ ధూప నైవేద్యాని కోసం ఇచ్చిన గుడి వాళ్ళ సొంతానికి వాడుకొని విక్రయించుకుంటున్నారని తెలియజేసుకుంటున్నారు.